మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సుమారు 500 సంవత్సరాల తరువాత మళ్ళీ రామ జన్మభూమిలో రాముల వారు జన్మించబోతున్నారు. సో ఎన్నో తరాలు ఈ యొక్క రోజు కోసం వేచి చూసి కాలగర్భంలో కలిసిపోయి ఎన్నో పోరాటాలు సంఘర్షణల తర్వాత మొత్తంగా ఈ యొక్క తరంలో మనం ఆ యొక్క రాముల వారు మళ్ళీ మన కళ్ళ ముందు జన్మించడాన్ని చూసే రోజున మనం ఉండటం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా మనం చెప్పుకోవచ్చు. సో అసలు ఈ రామ జన్మభూమి అక్కడ బాలరాముడిగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు, అదేవిధంగా శూన్యమాసంలో అసలు ఈ విగ్రహ ప్రతిష్ఠ ఏంటి, అదేవిధంగా అసలు ఈ ముహూర్తం అనేది ఎలా ఉంది, ఈ ముహూర్తాన్ని అసలు దేనికి వాళ్ళు స్పెసిఫిక్గా, మరి అంత చిన్న విషయమే కాదు, రాములు వారు మళ్ళీ పుట్టే ముహూర్తం అంటే చూసిన వాళ్ళు కూడా చాలా ఒక ముహూర్తం పెట్టడం చాలా కష్టం, దానికి పుల్లలు పెట్టడం చాలా ఈజీ. సో ఎవరైనా సరే ఏ ముహూర్తం అయినా సరే ముహూర్తం పెట్టడం, ముహూర్తం పెట్టిన ముహూర్తానికి దానికి 100 ఎవరు పెట్టినా దానికి 100 లోపాలు చూపించడం చాలా ఈజీ. కానీ ఆ లోపాలు కూడా చూపించలేనంతగా పెట్టిన ముహూర్తం అది ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు బాలరాముణ్ణే అంటే చిన్న బాలుడిగా ఉన్న శ్రీరాముల వారిని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. అసలు బాలరాముణ్ణే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారో మనం చూస్తే కనుక, సో ఇక్కడ రామ జన్మభూమి, రాముడు జన్మించిన స్థలం అది. సో అక్కడ వెలిసింది కూడా బాలరాముని విగ్రహాలే. అయోధ్యలో అక్కడ వెలిసింది కూడా ఆ సమయంలో బాలరాముని విగ్రహాలే. అందుకని రాముల వారు జన్మించారు కాబట్టి ఆ యొక్క పుణ్యభూమి అయిన అయోధ్యలో ఆయన్ని బాలరాముడిగానే వాళ్ళు అక్కడ విగ్రహ ప్రతిష్ట చేయిస్తున్నారు. అక్కడ మనకి అదే రామ్ లాలా, శిశువు, అలా అంటే శిశువు, బాలుడు, ఒక చిన్న బాలుడిగా రాముల వారిని ప్రతిష్ఠిస్తున్నారు. దానికి రామ్ లాలా అని పేరు. అదేవిధంగా శూన్యమాసంలో ఏంటండి విగ్రహ ప్రతిష్ట, ఇది ఒకళ్ళగా అందరికీ తెలిసిపోయింది. అసలు నిజంగా శూన్యమాసం ఏం తెలియని వాళ్ళు కూడా శూన్యమాసంలో ఏంటండి. సో తప్పులేదు, నాలుగు తప్పులేదు. బట్ దృక్ సిద్ధాంతం ప్రకారం చూస్తే కనుక ఇది చాలా అద్భుతమైన ముహూర్తంగా మనం చెప్పచ్చు. మన సౌత్ దక్షిణాది ప్రకారం ముహూర్తాలు వేరుంటాయి. అలాగే నార్త్ ఉత్తరం వైపు కూడా ఉత్తరాది వాళ్ళ యొక్క ముహూర్తాలు, వాళ్ళ యొక్క పంచాంగాలు వేరుంటాయి. అది ఎలా అంటే మనకి అమావాస్యతో మాసం అనేది పూర్తవుతుంది. మనకి అమావాస్య అయిపోగానే ఆ మాసం కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మనం ఆ వచ్చే మాసాన్ని మనం చెప్తాం. అయితే ఇక్కడ నార్త్లో ఉత్తర భారతంలో మనం చూస్తే కనుక వాళ్ళు పౌర్ణమితో వాళ్ళకి మాసం అనేది పూర్తవుతుంది. పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అక్కడ వాళ్ళకి మాసం అనేది కంప్లీట్ అవుతుంది. అందుకని వీళ్ళు శుక్లపక్షానికి ప్రాధాన్యత వీళ్ళు ఇచ్చింది. మనం ప్రజెంట్ ఇక్కడ పుష్యమాసం అయినా కూడా శుక్లపక్షానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం గమనించదగిన విషయం. సో వాళ్ళకి అమావాస్యతో లెక్క ఉండదు, పౌర్ణమితో మాసం అనేది ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి శూన్యమాసంగా మనం అనుకుంటాం, కానీ ఉత్తర భారతంలో అలా ఉండదు. మేజర్గా మనం చూసినప్పుడు ఏంటంటే మన సౌత్ చార్ట్ ప్రకారం కూడా లగ్నాలు ఇలా మారుతూ ఉంటాయి. నార్త్ చార్ట్లో మాత్రం నార్త్ చార్ట్ చూస్తే లగ్నాలు మారవు, సేమ్ ఎప్పుడు లగ్నం పైన కింద ఉంటాయి అంతే. ఫస్ట్ హౌస్ 7th హౌస్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. మనకి లగ్నాలు మారుతుంటాయి, కానీ నార్త్ చార్ట్లో మాత్రం లగ్నాలు మారవు. వాళ్ళకి ఫస్ట్ హౌస్ 7th హౌస్ ఎప్పుడు ఎదురు బెదురు ఎప్పుడు అంతే, అవే ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ కాబట్టి 5వ లగ్నం అంటే సింహలగ్నంగా, అంటే అక్కడ నెంబర్ రాసి ఉంటుంది 5 అని రాసి ఉంటే సింహలగ్నం అని మనం అనుకోవాలి అంతే. సో కాబట్టి మనకి వాళ్ళకి కూడా చార్ట్స్లోను ఈ యొక్క ముహూర్తాల విషయంలోనూ ఈ దృక్ సిద్ధాంతం ప్రకారం అయితే మనం చూస్తే పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథిలో మృగశిర 2వ పాదంలో అభిజిత్ లగ్నంలో ఇక్కడ రాముల వారు పుట్టబోతున్నారు. మళ్ళీ చూస్తే కనుక 22వ తారీఖు జనవరి 2024 12:30 మనం చూస్తే కనుక సో అయోధ్యలో ఇక్కడ అభిజిత్ లగ్నంలో. సో ఏంటంటే అసలు ఈ అభిజిత్ లగ్నం అంటే ఏమిటి, పురాణాల ప్రకారం తీసుకుంటే శ్రీరాముల వారు పుట్టింది అభిజిత్ ముహూర్తంలోనే. నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో కాల్ దొసిస్తాను, ఆయన శ్రీరాముల వారు పుట్టిన ముహూర్తం డేటు అవి, ఆ పేపర్ కటింగ్. సో అభిజిత్ ముహూర్తం
జనవరి 22వ తేదీన 11:51 నుంచి అలాగే మధ్యాహ్నం 12:33 వరకు ఉందన్నమాట. సో ఈ అభిజిత్ లగ్నంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయం శత్రు సంహారానికి విజయానికి నాందిగా మనం ఈ అభిజిత్ లగ్నాన్ని చెప్తూ ఉంటాం. పెట్టుబడులకి శుభకార్యాలకు కూడా ఈ లగ్నం చాలా మంచిది. మనం అభిజిత్ ముహూర్తంలో ఏ పనైనా చేయొచ్చు అని చెప్పి డైలీ పంచాంగంలో కూడా సో మిగతా మన వర్జ్యాలు ఇవన్నీ ఉన్నా కూడా యమగండాలు ఇవన్నీ అభిజిత్ ముహూర్తం అన్ని పనులు చేసుకోవచ్చు అనేది. అది మధ్యాహ్నం పూట ఉంటుంది 12 నుంచి యాక్చువల్గా. సో అలాగే ఈ యొక్క రోజు చూస్తే మృగశిర నక్షత్రంలో ఇక్కడ పెట్టిన ముహూర్తం చంద్రుడు ఇక్కడ ఆయన వృషభ రాశిలో ఉచ్చస్థితిలో మృగశిర నక్షత్రంలో 27.55 డిగ్రీల దగ్గర ఉన్నారు ఆయన. సో ఇక్కడ మనం చూస్తే కనుక మృగశిర నక్షత్రం మనం చూస్తే సోమదేవత నక్షత్రంగా మృగశిర నక్షత్రం అని చెప్పబడుతుంది. మృగశిర నక్షత్రం అనేది జ్ఞానానికి అనుభవ సాధనని సూచిస్తుంది. ఇక ఈ మృగశిర నక్షత్రంలో అమృత సిద్ధి యోగం, సవర్ధ సిద్ధి యోగం 2 యోగాలు ఏర్పడుతున్నాయి. అందుకే అంత పవిత్రమైన రోజుగా ఆ రోజు భావించారు. ఈ సమయంలో ఈ 84 సెకండ్లు ఏది 12:29 నుంచి 12:30 వరకు ఈ 84 సెకండ్ల సమయంలో ప్రతిష్ట చేస్తే దేశం పేరు మారుమోగుతుంది అనేది ఆ ముహూర్త బలం. సో మనం ఏ ముహూర్తానికైనా సరే ముఖ్యంగా ఏంటంటే అగ్నితత్వ రాశులను మనం మెయిన్గా చూస్తాం. మేష లగ్నం, ధనుర్లగ్నం, అలాగే సింహలగ్నం. ఇవి మనకి అగ్నితత్వ లగ్నాలు అయితే చాలా వరకు కూడా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ ముహూర్తం కూడా మేష లగ్నానికి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, లగ్నంలోనే గురువు ఉండటం, ముఖ్యంగా లగ్నంలో గురువు ఉండటం మనం అండర్లైన్ చేసుకోవాలి నిజంగా. ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే గురువు లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఎన్ని దోషాలు ఉన్నా సరే ఎన్నో దోషాలని లగ్నంలో ఉన్న గురువు తొలగించగలడు. సో అక్కడ మేష లగ్నం, లగ్నంలో గురువు ఉంటాం. ఆల్రెడీ గురువు గారికి ఇక్కడ ఏప్రిల్ దాటిపోతే ఆయన మళ్ళీ స్థానం మారిపోతున్నారు. ఇంకా మేష లగ్నంలో మంచి లగ్నమైన మేష లగ్నం దొరకదు, గురువు గారు కూడా అక్కడ లగ్నంలో ఉండరు. సో కాబట్టి ఇక్కడ మేష లగ్నంలో గురుడు ఉన్నప్పుడే ఇది కంప్లీట్ అవ్వాలి, ఈ ప్రతిష్ట జరగాలి అని ముందే డిసైడ్ అయినట్టున్నారు నాకు తెలిసి. సో అదే మనం చూస్తే కనుక దేవతలకి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా పవిత్రమైనది. అందుకని రవి ఉత్తరాయణ పుణ్యకాలంకు రావటం. సో ఇక్కడ చూస్తే కనుక గురువు లగ్నంలో ఉంటాం, దశమంలో రవి మంచి దిగ్బలంలో ఉంటాం, కేంద్రస్థానంలో రవి దశమ స్థానంలో మంచి దిగ్బలంలో ఉంటాడు. సో మొత్తంగా ఇక్కడ చూసినప్పుడు లగ్నంలో గురువు ఒకటి, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం ఒకటి, పాపస్థానమైన షష్టమ స్థానంలో కేతువు ఉండటం, అదేవిధంగా ఇంకో పాపస్థానమైన లాభస్థానంలో శని లాభస్థానంలో ఉంటాం, అదేవిధంగా ఇంకో పాపస్థానమైన తృతీయ స్థానాన్ని 9th హౌస్ నుంచి బుధుడు తన ఓన్ హౌస్ నుంచి చూడటం, శుభస్థానమైన బుధ శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు త్రికోణ స్థానంలో 9th హౌస్లో ఉండడం. సో మొత్తంగా ఈ కుజ బుధ శుక్రుల మీద మళ్ళీ గురువు గారి దృష్టి ఉండటం. సో దశమంలో కేంద్రస్థానంలో రవి బాగున్నారు, లాభస్థానంలో స్వక్షేత్రంలో శని బాగున్నారు, షష్టమ స్థానంలో కేతువు బాగున్నారు, లగ్నంలో గురువు, మళ్ళీ గురువు గారి దృష్టి భాగ్యస్థానంలో ఉన్న కుజ బుధ శుక్రుల మీద. రాములు వారు పుట్టిన లగ్నంలో అది లగ్నంలో గురువు ఉండగా సో ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క స్థాన బలం, దిగ్బలం, ముఖ్యంగా దిగ్బలాన్ని చూసుకుంటూ ముహూర్తం పెట్టడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఇక్కడ చూస్తే ఏ డిగ్రీస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో కూడా మనం రాసుకున్నాం. ఇక్కడ ఇంత బలమైన గ్రహస్థితితో ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి దినదిన ప్రవర్ధమానంగా దేశమే కాదు ప్రపంచం నలువైపులా ఈ రామనామ సంకీర్తనతో ఈ యొక్క రాముడు జన్మించి మళ్ళీ మనని ఇంకా ప్రపంచవ్యాప్తంగా మన కీర్తిని, మన ధర్మాన్ని ఇంకా ఆయన అభివృద్ధి చేయాలని మనం కూడా కోరుకుంటూ ఉందాం. జై సీతారాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.